నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక, సీఎం చంద్రబాబు. బియ్యం ధరల తగ్గింపు, ఆగస్టు 1 నుంచి విక్రయాలు, మంత్రి నాదెండ్ల మనోహర్. మంగళగిరి కార్యాలయం వద్ద కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్. రాహుల్ గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీక్ పై మాట్లాడాలి, పివిఎన్ మాధవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రంపచోడవరంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేదన్నారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అన్నారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను ప్రయోజకులుగా చేయడం టీచర్ల బాధ్యత అన్నారు. అలాంటిది 2 ఏళ్లలో 1,10,000 మంది ప్రైవేట్ నుంచి మారి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. నాకు కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. మీరు వచ్చేస్తామంటే ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారంటే అది ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ యొక్క సత్తా, సమర్థతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏజెన్సీ ఏరియా స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన మనుషులు, పిల్లలు మట్టిలో మాణిక్యాలు. అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. చదువు మన జీవితాలను మారుస్తుంది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దీనికి నిదర్శనం. దేశానికి గర్వకారణం, మనందరికీ స్ఫూర్తిదాయకం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చాలామందికి అనుమానం ఉండేది, తల్లికి వందనం ఇవ్వగలుగుతామా, ఇస్తే లాభం ఏంటని. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు కార్యక్రమంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులుండిగా ఇవ్వడం, మనసుండి ఇస్తున్నాం. నేను ఒక పర్పస్ కోసం కూడా ఆలోచించాను. అందరం ఆస్తులు ఒకప్పుడు నేను చెప్పేవాడిని. 95, 96లో మీరు పిల్లల్ని బాగా చదివించండి. మీరు పిల్లల్ని చదివిస్తే వాళ్ళు మీరు సంపాదించేదానికంటే 100 రెట్లకు సంపాదించే తెలివితేటలు వస్తాయని ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ఆ రోజు ప్రారంభించిన ఐటీ కానీ చదువు మీద పెట్టిన శ్రద్ధ, ఈరోజు మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళారు. ఏ దేశానికి పోయినా అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. మీరు అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, ఎక్కడైనా మన పిల్లలే కనపడొస్తారు. ఈరోజు నేను ఒకే మాట అడిగాను,
చాలామంది తల్లులతో మాట్లాడినప్పుడు ఇక్కడే మీరు కూడా ఆలోచించాలి. ఒకప్పుడు పిల్లలు భారం, పిల్లలు పుడితే ఎట్లా చదివించాలి ఇవన్నీ అనుకునేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే 5 మంది ఉంటే 75,000, 6 మంది 90,000, 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చినా మిగిలినంతా కూడా మీ దగ్గరికి వస్తూ ఉంది. ఏ తల్లికైతే పిల్లలు ఎక్కువ ఉంటారో ఆ తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు పడుతుందంటే మీ సంపాదన కంటే ఇది ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి పిల్లలు, మీరు కూడా మీ తల్లులకి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎప్పుడో చదువుకొని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వస్తే అప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారని మిమ్మల్ని చదివించేవాళ్ళు. ఈరోజు రివర్స్ చేశాం. మీరు పుడితే భారం కాదు, నీ తల్లికి ఆదాయం. అందుకే మీ తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ బంగారం మారిగా చూసుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈరోజు జనాభా తగ్గిపోతూ ఉంది. అలాంటి సమయంలో ఎక్కువ రాష్ట్రంలో బియ్యం ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని 500 రైస్ మిల్లులు, అవుట్లెట్లు, 130 రైతు బజార్ల స్టాల్స్ ద్వారా సూపర్ సైన్ స్టీమ్ రైస్ ను 52కు, బీపీటీ గ్రేడ్ 1 ను 50కి, గ్రేడ్ 2 ను 48కి విక్రయిస్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల విభాగం ప్రత్యేకంగా మేము కన్జ్యూమర్ని దృష్టిలో పెట్టుకుని ధరల స్థిరీకరణ, ధరల ద్వారా ఇన్ఫ్లేషన్ మరీ పెరిగిపోకూడదు, సామాన్యుడికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో మా ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వినూత్నమైన ఆలోచనతోటి ప్రతి సందర్భంలో మేము ప్రజల కోసం నిలబడాలి, ప్రభుత్వం అదేవిధంగా మిల్లర్స్ అసోసియేషన్స్ కూడా అందరు కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మీడియా మిత్రులు గత వారం 10 రోజుల నుంచి అనేక సందర్భాల్లో జిల్లాల్లో పెరిగిన బియ్యం ధరల గురించి మీరందరూ కూడా ప్రముఖంగా ప్రచురిస్తూనే ఉన్నారు, మా దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యుద్ధ పరిస్థితులు, ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోవడం, మిల్లర్స్కి కూడా వాళ్ళ వ్యాపారాల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు, లాజిస్టిక్ కాస్ట్ ఇవన్నీ పెరిగిపోవడంతో చాలా చోట్ల ధరలు పెరిగినాయనే విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఇది ఒక బాధ్యతగా మేము తీసుకుని క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి ఉంది మాకు ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ కోసం. ఆ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి మా కమిషనర్ గారు కన్నబాబు గారు, అధికారులు అందరం కూర్చుని మాట్లాడి సమీక్షించుకుని మా వైస్ చైర్మన్ ఎండి గారు దిల్లీరావు గారు వీళ్ళ సమక్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతామనే ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ మరియు కేఎన్ఎం స్టీమ్ రైస్ అయితే సూపర్ ఫైన్ వెరైటీ అమ్ముతున్నారో 62 రూపాయల నుంచి 65 రూపాయలు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ క్వాలిటీని ఆగస్టు 1వ తారీఖు నుంచి కేవలం 52 రూపాయలకే అమ్మడానికి మిల్లర్స్ ఈరోజు అంగీకరించారు. అదేవిధంగా గ్రేడ్ 1 బీపీటీ రా రైస్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం మార్కెట్లో 58 రూపాయల వరకు పలుకుతుంది. అంటే కొన్ని జిల్లాలో కొంచెం 55 ఉంది, కొన్ని జిల్లాలో 58 రూపాయలు ఉంది. ఆ పర్టికులర్ బియ్యాన్ని కూడా కేవలం 50 రూపాయలకి కిలో అమ్మే విధంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 130 రైతు బజార్లో కూడా గతం నుంచి మేము కొన్ని సందర్భాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా ఏ జిల్లాకు జిల్లా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రేడ్ 2 లూజ్గా అమ్ముతున్న వెరైటీ 45 రూపాయలకి ఆ బియ్యాన్ని కొనసాగించే విధంగా వాళ్ళు ఈరోజు కూడా అంగీకరించారు. సో 26 కిలోల బస్తాల్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి 500 అవుట్లెట్లు, అంటే ఎక్కడైతే రైస్ మిల్స్ ఉన్నాయో రైస్ మిల్స్ బయటే వీళ్ళు అవుట్లెట్స్ ఏర్పాటు చేసి 500 రైస్ మిల్స్లో
వీళ్ళు రూ. 52కి సూపర్ ఫైన్ గ్రేడ్ 1 స్టీమ్ రైస్ వెరైటీ బీపీటీను కేఎన్ఎం ఈ వెరైటీ బియ్యం రూ. 52కి అమ్మడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న రైతు బజార్లు 130 ఉన్నాయి మన రాష్ట్రంలో. 130 రైతు బజార్లో కూడా మేము ఈ సరుకు అందించే విధంగా అక్కడ కూడా అసోసియేషన్ తరఫు నుంచి ఒక స్టాల్ ఏర్పాటు చేసి వినియోగదారులందరికీ కూడా తక్కువ ధరకి అందించే విధంగా మేము ఈ కార్యక్రమం ఆగస్టు 1వ తారీఖున ప్రారంభించబోతున్నాం అనే విషయం మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నాం. రైతు బజార్లు అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా ఏర్పాటు చేసే ఈ స్టాల్స్ని సద్వినియోగం చేసుకోమని మా వినియోగదారులందరికీ కూడా కోరుతున్నాం. మరొకసారి ఈ అవకాశం కల్పించడానికి కోసం సహకరించిన అందరికీ కూడా మా అధికార యంత్రాంగానికి అదేవిధంగా మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సుధీర్ గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను భయాందోళనకు గురి చేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీ శాఖ కుంకి ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పల్మనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు. యువత భవిష్యత్తు పరమావధిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు.
విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. వ్యాప్తంగా ఏవైతే రిప్యూటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గతంలో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా డబల్ అవటం ట్రిపుల్ అవటం జరిగింది. ఆ విధంగా ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ట్రైబల్ యూనివర్సిటీస్ కానీ అలాగే వీటితో పాటు ప్రత్యేకత కలిగిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మన ఐఐపిఎం లాంటిదంటే పెట్రోలియం మేనేజ్మెంట్ కానీ కోస్టల్ మేనేజ్మెంట్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ దేశంలో అంతా కూడా గతంలో ఏవైతే సంఖ్య ఉందో దానికి 3 రెట్లు పెరగడం జరిగింది. దేశంలో ఈ ప్రాంతంలో ఇది లేదు అనే విధంగా ఉండకూడదు, అన్ని ప్రాంతాల్లో నేషనల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలని, అన్ని ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉండాలి అని చెప్పి ఒక లక్ష్యంతో పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలి అని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఏటా దేశం నుంచి ఒక 5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి మెడికల్ చదువుతున్నారని చెప్పి దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన, ఒక విప్లవాత్మకమైన ఆలోచన చేసి అడుగులు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా 17 మెడికల్ కాలేజెస్ వచ్చాయన్న మాట వాస్తవం. వాళ్ళు 13 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. తర్వాత జిల్లాలు పెరిగాయి. అన్నిటికీ సంబంధించి చేసే విధంగా 17 మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వ నిధులతో 60% కేంద్రం 40% రాష్ట్రం అనే విధంగా పెట్టడం జరిగింది. ఆ 40% కూడా వాళ్ళు ఏదైతే ల్యాండ్ అలాట్ చేస్తారో దాంట్లోనే ఆ యొక్క అమౌంట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా 100% ఆ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. అలాగే మెడికల్ యొక్క సీట్లు పెంపకం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 15,000 సీట్లు పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా 3 లక్షల పైగా సీట్లు పెంచడం జరిగింది. అలాగే పీజీ సీట్లు పెంచడం జరిగింది. అలాగే సూపర్ స్పెషలైజ్డ్ సీట్లు కూడా పెంచడం జరిగింది. ఆ విధంగా మెడికల్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ ప్రతి విద్యార్థి ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్ ఉన్నాడో వాడికి సీట్ వచ్చే విధంగా ఒక వ్యవస్థ దేశవ్యాప్తంగా నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు అడుగు పెట్టడం జరిగింది. మెడికల్ ఈ దేశంలో ఉండే జనాభా 8,000 ఏదైతే 140 కోట్ల మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యం అందే విధంగా ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు అందే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ యొక్క మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం జరిగింది. కేవలం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెడికల్ కాలేజెస్తో పాటు సూపర్ స్పెషాలిటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెంచడం జరిగింది. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లో త్వరలో జేపీ నడ్డా గారి చేత అన్ని అంటే సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ మీరందరూ చూడొచ్చు. మన కేజీహెచ్తో సహా రాష్ట్రంలో 14 చోట్ల అద్భుతమైన అత్యాధునికమైన వైద్య సదుపాయం వచ్చే విధంగా ప్రస్తుతం చదువుతున్న పీజీస్కి అలాగే రాబో కాలంలో డాక్టర్స్గా మారి వాళ్ళందరికీ కూడా సదుపాయాలు మెరుగుపరిచే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం. ఆ విధంగా మెడికల్ సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా వెళ్తున్న తీరు మనం చూడొచ్చు. అయితే మన దేశంలో ఈ యొక్క మెడికల్ ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉందో అలాగే సిబిఎస్ఈగా ఉందో కేంద్రీయ విద్యాలయ వ్యవస్థ ఉందో వీటిని ఆటోనమస్ చేయడం జరిగింది. ఆటోనమస్ వ్యవస్థలో వాళ్ళు పనిచేసి ప్రభుత్వం యొక్క జోక్యం తక్కువగా ఉండాలి అని చెప్పి అలాగే ఎన్టీఎస్ ఏదైతే నేషనల్ టెస్ట్ సెంటర్ ఉందో దానికి సంబంధించిన వ్యవస్థ కానీ ఈ విధంగా అన్ని వ్యవస్థలు చేయడం. లాతూర్ లాంటి ప్రాంతం నెట్కి ఫ్యాక్టరీగా మారింది. అంటే విద్యార్థులు అక్కడ ఫ్యాక్టరీలో ఏ విధంగా పనిచేస్తారో మిషన్స్ లా మారి ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళకి ట్యూషన్స్ పేరు మీదట కోచింగ్ పేరు మీదట ఏ విధంగా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. విపరీతమైన కార్పొరేట్ సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇవాళ కోచింగ్ సెంటర్స్ ఏ విధంగా రన్ చేస్తున్నారు. కనుక వీటిని నియంత్రించాలి అంటే మెడికల్ కాలేజెస్ యొక్క సీట్లు పెంచాలి. కాలేజెస్ విజయనగరం జిల్లా బాడంగి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నేడు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాడంగి ఎస్ఐ సూర్యకుమారి, ఎంపీపీ అర్జుల లక్ష్మి, జడ్పీటీసీ పెద్దింటి రామారావు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాజేశ్వరి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపగం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే. శ్రీ గురు గణేశ శారదాంబాయై నమో నమః. సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అటు తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్యలో ఒక మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. వారి యొక్క పిల్లల యొక్క
భవిష్యత్తు గురించి, వారు ఏ విధంగా చదువుతున్నారు, వారి అభ్యసన సామర్థ్యాలు ఎట్లా ఉన్నాయి, వారి తాలూకా ప్రవర్తన ఎట్లా ఉంది అనే దాన్ని ఆ ఉపాధ్యాయులతో నేరుగా చర్చించడమే కాకుండా ఈ సందర్భంగా ఏర్పడినటువంటి ఒక స్నేహపూర్వక బంధము ద్వారా కంటిన్యూస్గా వారి యొక్క పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్టూడెంట్లు ఈరోజు నవ్వుతున్నట్టున్నారు. నేను వచ్చినప్పటి నుంచి వీళ్ళకి వీక్లీ వన్స్ అయినా విజిట్ చేస్తారన్నమాట అవేర్నెస్ మీటింగ్ పెట్టడానికి. వచ్చినప్పుడు ఈ రోజు మొఖాలు వెలుగుతున్నాయి. ఏం లేదు, ఇదేంటంటే పేరెంట్స్ మీటింగ్ అంటే టీచర్స్కి పేరెంట్స్కి విద్యార్థుల ప్రగతి గురించి, విద్యార్థుల అభివృద్ధి గురించి, విద్యార్థుల ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలాగున్నదని చెప్పేసి డిస్కషన్ చేయడానికి ఉన్న ఈ సమావేశాన్ని పేరెంట్స్ మీటింగ్ అంటారు. అవునా? అడుగుతున్నారా మీ టీచర్స్ని మా పిల్లలు ఎలా చదువుతున్నారో ఏం చదువుతున్నారో అని అడిగారా? ఎలాగున్నారు ఏంటి అంటే మీరు సండే వస్తారు. అవునా? సండే వస్తారు. నెక్స్ట్ వన్ హాలిడేస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు అడుగుతున్నప్పుడే లేకపోతే మీకు ఫోన్ చేస్తున్నప్పుడే టీచర్స్ని అడిగేస్తారు అన్నమాట, మా బాబు ఎలాగున్నారు, ఎలా చదువుతున్నారు ఏంటి అని చెప్పేసి. అవునా? మీ పిల్లలు అయితే బాగానే చదువుతున్నారమ్మా. నేను ప్రతిసారి విజిట్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే సడన్గా వస్తాను. ఏదో ఒక టైంలో మేము అవేర్నెస్ మీటింగ్ పెట్టాలి. వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు నేను సడన్గా విజిట్ చేస్తూ ఉంటాను. ఆ టైంలో స్టాఫ్ అందరూ కూర్చొని ఏ క్లాస్కి ఆ క్లాసు టీచర్స్ ఉండి వాళ్ళు చదివించడం, స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం గట్రా చేస్తూ ఉంటారు. చాలా ప్రాంప్ట్గా జరుగుతుంది అన్నమాట. టైం టేబుల్ అంటే టైం టేబుల్, లంచ్ టైం అంటే లంచ్ టైం పంపిస్తారు, బ్రేక్ఫాస్ట్ టైం అంటే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ టైం అంటే డిన్నర్ టైంకి, ఏ టైంకి వాళ్ళకి ఏదైతే టైం టేబుల్ ఉన్నదో ఆ టైం టేబుల్ ప్రకారంగా చూస్తారు అన్నమాట. ఇప్పుడు ఇదంతా పండగ వాతావరణం కనబడుతుంది. అవునా? అదే ఇదంతా ఒక సంక్రాంతి లాగా ఈ రంగవీళ్ళు, నెక్స్ట్ వన్ ఈ బెలూన్ డెకరేషన్ అది చూస్తే నాకు ఈ సంక్రాంతి సంబరాలు గట్టా చేస్తారు కదా, ఆ వాతావరణం కనబడుతుంది అన్నమాట. ఏం లేదు, టీచర్స్కి మన పిల్లల నుంచి ఏం లేదు. రేపు ఎప్పుడైనా మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసరికి వాళ్ళ రిజల్ట్స్ అనేవి మంచిగా ఇస్తే వాళ్ళు ఇంకా మంచి పండుగ వాతావరణం అన్నమాట. ఇదేం కాదు వాళ్ళకి. వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళా వాళ్ళ పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకున్నారో లేదో పక్కన పెట్టండి, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు ఇలా తెచ్చుకున్నారో చేశారంటే చాలా గొప్పగా ప్రౌడ్గా చెప్తారు అన్నమాట. మా పిల్లలేరా ఇలాగా ఇన్ని మార్క్స్ తెచ్చారు చేశారని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ చెప్పారు. ఇలాగా మేము అచీవ్ చేస్తాం, లాస్ట్ టైం అయితే మార్క్స్ అవి రాలేదు చేయలేదని చెప్పేసి వాళ్ళు కంపల్సరీగా అయితే అచీవ్ చేస్తారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ ఏదైనా సబ్జెక్ట్ వచ్చినా సబ్జెక్ట్ సంబంధించిన టీచర్స్ గట్టా మేము వచ్చేసరికి ఏదో ఒక స్టడీ అవర్ కండక్ట్ చేయడం, నెక్స్ట్ వాళ్ళు స్టడీ అవర్ వాళ్ళు ప్రాపర్గా చదువుతున్నారో లేదో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అన్నమాట. మీ పిల్లల గురించి అయితే భయం లేదు, నేనైతే ఆ భరోసా ఇవ్వగలను. స్కూల్ అయితే చాలా బాగుంది, వాతావరణం కూడా చాలా బాగుంది. ఏ టైం అయితే ఆ టైంకి నేను వచ్చి విజిట్ చేస్తున్నాను. అంటే ఏం లేదు, వాళ్ళకి ఒక అవేర్నెస్ మీటింగ్ అంటే పేరెంట్స్కి దూరంగా ఉంటారు. ఎవరైనా హోమ్ సిక్ అనేది కామన్. నేనైనా పేరెంట్స్ మీద లేకపోతే మన పిల్లల మీద హోమ్ సిక్ అనేది ఉంటుంది. వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే పర్సనల్గా వచ్చినప్పుడైనా రోడ్డు మీద కనిపించినప్పుడైనా అడుగుతాను, మీకు ఏమైనా ప్రాబ్లం లేదు మేడం, మా టీచర్స్ వాళ్ళు బాగానే చూస్తున్నారని చెప్పేసి అని అంటారు. వాళ్ళు చెప్పడమే కాదు, నేను వచ్చి చూస్తున్నాను, సార్స్ అయితే బాగా చూస్తున్నారు. వాళ్ళు ప్రిన్సిపల్ సార్ ఏదైతే చెప్పారో దాని ప్రకారమే వీళ్ళు మంచి మార్క్స్ రిజల్ట్ అయ్యి వస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక, సీఎం చంద్రబాబు. బియ్యం ధరల తగ్గింపు, ఆగస్టు 1 నుంచి విక్రయాలు, మంత్రి నాదెండ్ల మనోహర్.
మంగళగిరి కార్యాలయం వద్ద కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్. రాహుల్ గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీక్ పై మాట్లాడాలి. పివిఎన్ మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.